హాయ్ హలో అందరికీ. వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకే ఇంకా నేనే తీసుకున్న వీడియో. స్టాండ్ పెట్టేసిన. మొత్తానికి ఏం లేదు, మన మన యూట్యూబ్ ఛానల్ నుంచి అమౌంట్ అయితే వచ్చింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఒక పక్క యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందని సంతోషం, ఒక పక్క వస్తున్న డబ్బులు కొంచెం నేను ఎక్కువ ఖర్చు పెట్టేది హాస్పిటల్కి అనమాట. ఒక పక్క వస్తుందని సంతోషం, ఒక పక్క నా హెల్త్కే సగం డబ్బులు అయిపోతాయి ఆల్మోస్ట్. ఈరోజైతే యూట్యూబ్ నుంచి మనకు అమౌంట్ అయితే వచ్చింది. ఇది వచ్చి కూడా దాదాపు 1 మంత్ అవుతుంది. నేను వీడియో చేయలే, 1 మంత్ కాదు, పోయిన నెల వచ్చింది, పోయిన నెల లాస్ట్లో. ఇంకా వీడియో తీయలేదన్నమాట. పోయిన నెలది ఇది డబ్బులు. వీడియో తీయలేదు, కొంచెం ఎక్కువ పెళ్ళిళ్ళు అవి ఇవి అక్కడెక్కడ తిరగడం వల్ల నేను వీడియో తీయలేదు. మొత్తానికైతే ఈరోజు వీడియో తీసిన. ఎంత వచ్చింది ఏంటి అనే సంగతి అంటే, ఇది మనకి 3వ పేమెంట్ అండి. ఆల్మోస్ట్ మనం రెండో పేమెంట్ తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. నేను షార్ట్ వీడియోలు పెడుతున్నా, లాంగ్ వీడియోలు పెడుతున్నా, ఎక్కువ వ్యూస్ ఏం పోవట్లేదు. పోయినంతలో అండ్ వీడియోలకి లైవ్లకి సూపర్ చాట్లు అవి ఇవి రావడం వల్ల ఇంత అయితే మన దగ్గర ఉంది. లైవ్లలో సూపర్ చాట్లు కూడా మనకు బాగా నచ్చినాయి. అందరూ ఇట్లా డబ్బులు పెడతారు కదా, అందుకే నేను పెడుతున్నా. మన డబ్బులు అయితే ఇవి. ఒక థంబ్నెయిల్ కోసం ఒక వీడియో, ఒక ఫోటో. పెట్టకూడదు అనుకున్న వీడియో, ఏదో ఆతృతం తట్టుకోలేక సడన్గా అసలు రెడీ కూడా అవ్వాల, నైట్ డ్రెస్తోనే వీడియో పెట్టేస్తున్నాను. ఇది మన యూట్యూబ్ ఛానల్ ఇన్కమ్. థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో. దాదాపు ఈ అమౌంట్ అంతా నేను హాస్పిటల్కే అయిపోతుంది. స్కానింగ్లు అంటే అవంటే ఇవంటే నాకు అసలు ఇది వచ్చిందనే సంతోషం కన్నా నా హెల్త్కి ఇంకా అమౌంట్ ఇంకా అవసరం ఉంది. హెల్త్ అయితే కొంచెం అంతా బాగానే ఉంది, కానీ కొంచెం కిడ్స్ గురించి హాస్పిటల్ తిరుగుతున్నాను. దానికి రేపు మంత్ అట్లా ఏమైనా నిర్ణయం కొన్ని ఉన్నాయి. అన్నీ ఎప్పుడు ఏం షేర్ చేసుకోలే నేను వీడియోలలో. కొంచెం ప్రాబ్లం ఉంది నాకు. అది క్లియర్ అయితే మనకి ఈ అమౌంట్తో క్యూర్ అవుతుంది. అది క్లియర్ కాదు, ఏదైనా సర్జరీ పడుతుందంటే నాకు ఇంకా 1 lakh అలా కావాలి. దాదాపు మనకి ఇలాంటివి ఇంకా మనకి ఒక 50 కావాలి అట్లా అనమాట. ఇదైతే 10,000 వచ్చిందండి. అంటే డైరెక్ట్ చెప్పకూడదేమో వీడియోలలో, నేను తొందరపడి చెప్పేసిన. మనకైతే ఇలాంటివి చాలా కావాల. ప్రస్తుతానికైతే ఈ అమౌంట్ మొత్తం హాస్పిటల్కే ఖర్చు అయిపోతుంది. ఇంకా రాబోయే రోజులలో పెద్ద వీడియోలు ఎక్కువ పెట్టడం లేదు నేను. ఒకవేళ పెడితే మనకు బాగా వస్తుందేమో, పెడితే బాగా వస్తుంది. పెట్టడం లేదు కదా సరిగ్గా, అందుకు సరిగ్గా రావట్లేదు. 1 yearకి ఒకసారి 2 సార్లు అట్లా తీసుకుంటున్న పేమెంట్ అయితే. ఇదైతే సంతోషమే. అంటే ఫోన్ కూడా మొన్న ఫోన్ తీసుకున్నాను, అది రీసెంట్గా 1 month కూడా కాలే ఫోన్ కూడా తీసుకొని. ఫోన్ కూడా నేను యూట్యూబ్ కోసమే తీసుకున్నాను. ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, అది పాత ఫోన్లో వీడియో ఉంది. ఆ ఫోన్ కూడా కొంచెం మంచి ఫోనే తీసుకున్నాను, ఓన్లీ వీడియోల కోసమే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక ఫ్యాషన్ అనమాట, ఇది ఇష్టం. ఏదో చేయాలా సోషల్ మీడియాలో. ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయకూడదు. ఇంకా మనం సోషల్ మీడియాలో ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు రాలేదని లేదంటే అట్లా కొంచెం బయటికి రాకూడదు అనమాట. ఒకసారి
వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మన లైఫ్ సెట్ అయ్యే వరకు కాదు, ఉన్నంత కాలం మనం ఇంకా ఉండాల్సిందే. ఏదో 1 year ఒకవేళ ఉండి తర్వాత మళ్ళీ సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి అట్లా కాదు. ఏదైనా చేయాలంటే పూర్తిగా చేయాలా అని నిర్ణయించుకున్నాను నేనైతే. అందుకే ఇంకా రన్నింగ్, నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు కూడా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు. నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎక్కువ శాతం నేను మా హస్బెండ్ ఉంటాము. ఒకనొకప్పుడు హెల్త్ బాగాలేనప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. దాదాపు 4 years అవుతుంది. ఇప్పుడైతే నేను ప్రజెంట్ 3వ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలాంటి పేమెంట్లు తీసుకొని మంచిగా నేనైతే ఎక్కువ నా కుటుంబంకే నేను వాడతా డబ్బులు. ఇప్పుడైతే నేను ఎక్కువ శాతం హాస్పిటల్కి అయితే అయిపోతున్నాయి. అదే విషయము. హాస్పిటల్ ఏంటి విషయం అంటే నెక్స్ట్ వీడియో ఏదైనా నాకు చెప్పాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో నా గురించి ఓన్లీ నా హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతున్నాయి, కిడ్స్కి ప్లానింగ్కి ఎంత ఖర్చు అవుతున్నాయి అనేసి నేను మొత్తం వీడియో పెడతాను. మొత్తానికైతే మనకైతే యూట్యూబ్ ఛానల్ నుంచి అమౌంట్ వచ్చిందబ్బా. నేనైతే ఇంకా అందరూ ఇప్పుడే బయటికి వెళ్ళారు డ్యూటీకి, ఇంకా రెడీ కూడా కాకుండా వీడియో అయితే తీస్తున్నాను. చాలు, పడిన కష్టానికి అమౌంట్ అయితే వస్తుంది కదా ఈ ఛానల్ నుంచి. ఇంకా ఛానల్ డెవలప్ చేసుకోవాలా, షార్ట్ వీడియోలు అయితే ఎక్కువ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, ఎవరేమన్నా కూడా ఛానల్ ఆపకుండా డైలీ వీడియోస్ పెడితే కొంచెం వ్యూస్ బాగా వస్తాయి. నేను డైలీ పెట్టడం లేదు ఈ మధ్య, చాలా డేస్ అవుతుంది, దాదాపు 5-6 నెలలు అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి బయటికి వర్క్ వెళ్ళినప్పుడు కూడా నేను సరిగ్గా వీడియోలు పెట్టలేదు. అట్లా డైలీ మనం ఒక వీడియో 2 వీడియోలు అట్లా పెట్టుకుంటే మంచిది. షార్ట్ వీడియో అయితే 2 పెట్టవచ్చు, 1 పెట్టవచ్చు. లాంగ్ వీడియో అయితే వీక్లీ ఒక 3-4 పెట్టవచ్చు. అట్లయితే పెట్టుకోండి. ఛానల్ గ్రోతింగ్ ఉంటుంది, డెవలప్ అవుతుంది, పేమెంట్లు బాగానే తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. బాయ్ ఆల్.